ఈ ప్రాజెక్టుల కోసం, ఈ అనుమతుల కోసం, ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సైనికుడిగా చేశారు. ఏ దేశానికి మధ్యలో, ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని, యుద్ధ మేఘాలను తగ్గించాలంటే చర్చలు చేశారు. ఇండియా చైనా మధ్యలో యుద్ధం జరిగినా యుద్ధ వాతావరణాన్ని తగ్గించడానికి చర్చలు చేశారు. గల్వాన్ లోయలో జరిగిన సంఘటన తర్వాత కూడా చర్చలు చేశారు. ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము, చర్చలు, శాంతి ద్వారా, హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో, పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈ రోజు అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ హోదాలలో ఈ రోజు చర్చల కోసం కమిటీలు వేసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష, నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 TMCకి టెండర్లు ఇచ్చి, కాంట్రాక్టులు ఇచ్చి, కమిషన్లు కొట్టి, భుజం తట్టి, వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది.